ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే జగదాంబ నుంచి 110 పోలీస్ స్టేషన్ వరకు రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ వర్క్ ఎంతవరకు ఏందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇక బ్లాగ్లోకి వెళ్తే మనమైతే టువర్డ్స్ జగదాంబలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన క్లాక్ టవర్ వైపు వెళ్తున్నాం. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని టువర్డ్స్ 1 టౌన్ వెళ్ళి అక్కడ రోడ్ వర్క్ అయ్యేందుకు చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, మీకు ముందున బ్యూటిఫుల్ క్లాక్ టవర్ కనిపిస్తుంది. ఈ క్లాక్ టవర్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ కాంప్లెక్స్ వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ సిరిపురం సర్కిల్కి వెళ్తాం. కానీ మనం వెళ్ళే టువర్డ్స్ 1 టౌన్ కాబట్టి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మనమైతే వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మనకి ఆ 1 టౌన్ వరకు రోడ్ వర్క్ ఎలా అయింది అండ్ ఎలా ఎక్స్టెండ్ చేశారో చూడవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనం టువర్డ్స్ కేజీహెచ్కి వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదే జగదాంబ థియేటర్. చూసారుగా, తుఫాన్ మూవీ అయితే ఆడుతుంది. అండ్ ఆ ముందునే మనకి బస్ బే అయితే ఉంది. ఈ బస్ బేలన్నీ వైజాగ్కి ఒక అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆర్కే బీచ్ దగ్గర చాలా బాగుంటుంది. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఆ బస్ బే ఉంటుంది, చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ మనం డాబాఘాట్స్ వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం 1 టౌన్ వెళ్తాం. మనందరికీ తెలిసిందే కదా, జగదాంబ అంటేనే షాపింగ్కి ఫేమస్ అని. సో అందువల్ల ఇక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎలాంటి ట్రాఫిక్ ఉందో. ఆటోలు, బైకులు, కార్లు అలా తిరుగుతూనే ఉంటాయి. ఆ ట్రాఫిక్ కూడా అలానే ఉంటుంది. మరి మీలో ఎంతమంది జగదాంబను విజిట్ చేశారో కామెంట్ చేయండి. అలానే జగదాంబ నుంచి ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. రైట్లో చూసారా సిఎంఆర్ కనిపిస్తుంది. ఇవన్నీ రీసెంట్గానే చేంజెస్ చేశారు. ఇంతకుముందు డిఫరెంట్గా ఉండేది జగదాంబ, ఇప్పుడైతే చాలా చేంజ్ అయింది. ఇంకా మనం ముందుకు వెళ్తే అక్కడ ఒక చెప్పుల కొట్టు ఉంటుంది. ఆ ఫ్రంట్ మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు. అది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ వెనకట్ల ఇంతకు ముందు చర్మాస్ ఉండేది. ఆ చర్మాస్ గురించి మీరే ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. మీకు లెఫ్ట్లో చెప్పులు కొట్టని చెప్పా కదా, అదే బాటా షోరూమ్. లెఫ్ట్లో చూస్తారు కదా, డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకెలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి రైట్ సైడ్ లో దసపల్ల హోటల్ ఉంటుంది. ఆ పక్కనే శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు ఈ రోడ్ ఇలానే ఉండేది, బట్ రోడ్ అయితే ఉండేది కాదు, కొంచెం పాట్ హోల్స్ నిండి ఉండేది. ఇప్పుడైతే రోడ్ అయితే వేశారు. చూడడానికి చాలా బాగుంది. కానీ కాస్త ముందుకు వెళ్ళాకే రోడ్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంది అండ్ ఇంకా అక్కడ రోడ్డు వేసేలేదో మనం తెలుసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే అన్నా క్యాంటీన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి సెంట్రో అయితే ఉంది. సెంట్రోలో అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్లు పెడతారు. ఆఫర్లు పెట్టినప్పుడు మనం కొనుక్కున్నాడు బట్టలు మంచి ప్రైస్కి అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేశారు. మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో రోడ్ ఎక్స్టెన్షన్ అయితే మనకు కనబడుతుంది, బట్ రోడ్ అయితే వేయలేదు. ఈ రోడ్డు వేస్తే చాలా బాగుంటుంది. వీడియోని చివరి దాకా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది రోడ్ వేస్తే ఈ రోడ్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్ వైడనింగ్ అయిన తర్వాత రోడ్ చాలా వెడల్పుగా కనిపిస్తుంది. మనకి పెద్ద రోడ్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆటోలు, బైక్లు, తర్వాత కార్లు పక్క పక్కన పెట్టడం వల్ల మనకి ట్రాఫిక్లో అనిపిస్తుంది. ఇవన్నీ తీసేస్తే రోడ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది 1 వే కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మనం వెళ్ళగలుగుతున్నాం. చిన్న చిన్న ట్రాఫిక్ జామ్స్ అయితే ఉంటాయి, అవి మనకి పెద్దగా టైం అయితే తీసుకోవు. కానీ మనమైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ 2 వే అయితే మాత్రం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో. ఈ లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు 2 ఆటోలు హోల్డే ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే లెఫ్ట్లో మొత్తం మనకి ఎక్కువగా ఆటోలు పార్క్ చేసి ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది పూర్ణ మార్కెట్. అండ్ మన వైజాగ్లో కొత్తగా రూల్ అయితే తీసుకొచ్చారు. ఆ రూల్ ఏంటంటే బైకర్స్ కానీ లేదా స్కూటీ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా బైక్ మీద ఇద్దరు వెళ్తే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి. బట్ ఇక్కడ ఒక్కళ్ళు కూడా హెల్మెట్ సరిగా పెట్టుకోవట్లేదు. చూసారా రైట్ సైడ్లో ఒక అతను అయితే రాంగ్ రూట్లో వస్తున్నారు. 1 వే అని తెలిసి కూడా వస్తున్నారు. అది కూడా కొంతమంది హెల్మెట్ లేకుండా వస్తున్నారు. సో రూల్స్ పెట్టడం వల్ల లేకపోతే ఫైన్స్ వేయడం వల్ల ఎవ్వరూ మారరు. వాళ్ళు అనుకుంటేనే మారుతారు, మనం అనుకుంటేనే మారుతాం, లేకపోతే అసలు చేంజెసే ఉండవు. మనమైతే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం. కొన్నిసార్లు తప్పదు వెళ్ళాలి, ఎందుకంటే మనం చూసే విధానాన్ని బట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్స్ అందరూ హెల్మెట్ అయితే వేసుకోలేదు. ఇంకా మనం వెళ్తున్నాం కదా, ఈ లెఫ్ట్లో ఆటోలు అయితే హోల్డే ఉన్నాయి. ఈ రూట్లో కానీ ఒకవేళ పోలీసులు ఫైన్ వేస్తే మంచి కలెక్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, చాలామంది హెల్మెట్ వేసుకోలేదు, రాంగ్ పార్కింగ్లో పెట్టారు. అలా చాలా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మరి ఇన్ని మిస్టేక్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఫైన్ వేస్తే ఎలా ఉంటుంది కలెక్షన్ మీరు ఆలోచించండి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎక్స్టెండ్ చేసిన తర్వాత రోడ్ అయితే ఈ విధంగా ఉంది.
లెఫ్ట్లో రైట్లో మనకి రోడ్ అయితే బాగా ఎక్స్టెండ్ అయింది. రోడ్ అయితే వేయలేదు, రోడ్డు వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడైతే రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసిన తర్వాత మనకి వ్యూ మాత్రం అదిరిపోయింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్ కొంచెం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. ఈ లెఫ్ట్లో రైట్లో ఇంకా వర్క్ అవుతున్నట్టు ఉంది. అంటే మనకి కొన్ని చోట్ల కాలువలు తవ్వి అలా వదిలేశారు. అది కూడా ఫినిష్ చేస్తే ఇంకా ఈ రోడ్ వేస్తే సూపర్ ఉంటుంది. అండ్ ఈ రూట్లో మరి బిజినెస్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. ఒకప్పుడు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండేవి, తర్వాత అలా చేంజెస్ అయితే అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మనకి ఒక ఓల్డ్ చర్చ్ అయితే కనబడుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మరి హైలైట్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఈ బస్సు అయితే అడ్డంగా ఆపేశారు. ఆపడం వల్ల మొత్తం బ్యాక్ ట్రాఫిక్ మొత్తం అయిపోయింది. నేనైతే ముందు ట్రాఫిక్ జామ్ అయిందనుకున్నాను, కానీ ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, బస్సు అయితే ఆపింది. ఆ బస్సు ఎందుకు ఆపారంటే ఒక పర్సన్ కింద దిగుతున్నారు, ఆవిడ కోసం బస్సు అయితే ఆపారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మనకైతే ఎక్స్టెండ్ అయింది, కానీ అక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ అలాంటి రోడ్ వర్క్ అవ్వలేదు. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత పాత పోస్ట్ ఆఫీస్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి అగ్రిగేట్ కనబడుతుంది. ఇంకా అక్కడ రోడ్లా ఉంది. ఇంకా మనం చూసుకుంటే లెఫ్ట్లో రైట్లో మనకి మోస్ట్లీ గోల్డ్ షాప్సే ఉంటాయి ఇక్కడ. ఇంకా మనకి ఏమైనా గోల్డ్ తయారు చేసుకోవాలన్నా, తర్వాత మనం గోల్డ్ని రిపేర్ చేయాలన్నా ఇక్కడ కొంచెం చీప్గానే చేస్తారు బయట పెద్ద షాప్స్తో కంపేర్ చేసుకుంటే. ఈ రోడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రోడ్ ఇంకాస్త కంజెస్టెడ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనం చూసుకుంటే ఇక్కడ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయి అక్కడ వెహికల్స్ లేకుండా ఉంటే పెద్ద రోడ్లోనే అనిపిస్తుంది. వెహికల్స్ ఉండడం వల్ల, తర్వాత అక్కడక్కడ కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉండడం వల్ల చిన్న రోడ్లో కనబడుతుంది. మనమైతే వస్తాం కొత్త రోడ్లోకి. ఈ రోడ్ చూసారు కదా, రోడ్డు వేసిన తర్వాత వెహికల్స్ లేకుండా ఉంటే ఇలా ఉంటుంది. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మరి మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా లెఫ్ట్లో, అదే 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి పాత పోస్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది. పిల్లలు మీరు రోడ్ దాటేటప్పుడు అటు ఇటు చూసుకుని వెళ్ళండి అమ్మా, స్ట్రైట్గా నడుచుకుని వెళ్ళిపోకండి. ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎవడు ఎటు నుంచి వస్తాడో మనకు తెలియదు. ఒక రాంగ్ రూట్లో వస్తాడు, ఒక రైట్ రూట్లో వస్తాడు. సో మనం లెఫ్ట్కి రైట్కి చూసుకొని మనం వెళ్ళడం చాలా మంచిది. లేకపోతే మనల్ని హిట్ చేసి మనదే తప్పు అంటారు. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. మరి మీకు జరిగిందా? ఒక మైనర్ కుర్రాడు రాంగ్ రూట్లో వచ్చి నేను నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుంటే హిట్ చేసింది కాకుండా తప్పు నాదని చెప్పి గొడవ చేశాడు. సో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ రాగానే మనోడు లైసెన్స్ లేకపోవడం వల్ల పారిపోయాడు అనమాట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనల్గా మనమైతే పాత పోస్ట్ ఆఫీస్ బస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదే పాత పోస్ట్ ఆఫీస్. ఈ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి. ఏరియాకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. బస్సెస్ అనేవి అలా తిరుగుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా బస్సులు ఎలా వెళ్తున్నాయి అనేది. మనకి బస్ నెంబర్స్ గురించి పెద్దగా తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, రేపటి నుంచి రాయ్పూర్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. మన ఆంధ్రాలో జరిగిన ప్యాకేజ్ అన్ని కంప్లీట్గా మీకు ఏదైనా నేను చూపిస్తాను. అలానే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తాను. సో మరి రేపటి నుంచి మన రాయ్పూర్ సిరీస్ని మీరు చూసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో మనం అయితే ఎండ్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉంటాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.